ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం జరిగిపోయింది. ఆ తీర్మానం ఢిల్లీకి కూడా వెళ్లిపోయింది. పార్లమెంట్ లోనూ తీర్మానం పెట్టి రాజధానిగా అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించబోతోంది. ఇదంతా ఓకే, మరి అమరావతి నిర్మాణం ఎలా జరుగుతుంది? ఏ కంపెనీలు రాబోతున్నాయి? ఏ టెక్నాలజీని వాడుతున్నారు? అసలు పూర్తి స్థాయిలో రాజధాని అందుబాటులోకి వచ్చేదెప్పుడు? క్యాపిటల్ సిటీపై వైసీపీ రియాక్షన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ దేహం అయితే అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆత్మ. అది సంగతి. హైదరాబాద్ ను మర్చిపోయేలా, దేశంలోని టాప్ సిటీస్ ని తలదన్నేలా ఏపీ కలల రాజధాని అమరావతి ఉండబోతుందని మరోసారి అసెంబ్లీ సాక్షిగా బల్లగుద్ది చెప్పారు సీఎం చంద్రబాబు. చూస్తారుగా, ఈ కూటమి ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం ఎలా ఉండబోతుందో అంటూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఆయన. హైదరాబాద్ ప్లస్ అమరావతి, హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ట్రెడిషన్ ప్లస్ టెక్నాలజీ కలయికే రాజధాని అమరావతి అన్నారు సీఎం చంద్రబాబు. ఫ్యూచర్ సిటీ అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అన్నారు. ఏ నిర్మాణాలు ఎక్కడ రాబోతున్నాయన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్ నగరం అమరావతి. నేచర్, ట్రెడిషన్, టెక్నాలజీ కలయిక తీసుకొస్తాం. బ్లూ గ్రీన్ కాన్సెప్ట్. దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా మీరు చూస్తే కృష్ణా నది ఫ్రెష్ వాటర్, ఇది పోయేది ఎక్కడా లేదు. అదే సమయంలో గ్రీన్, చెట్లు పెడితే బ్రహ్మాండంగా వస్తాయి. స్ట్రైట్ రోడ్స్, గ్రీన్ ఎనర్జీ, సెంట్రల్ కూలింగ్, విద్య, ఉద్యోగం, నాలెడ్జీ కేర్ ఆఫ్ అమరావతి, బెస్ట్ లివబుల్ సిటీ అమరావతి. అంతా బానే ఉంది. మరి అమరావతి పూర్తయ్యేదెప్పుడు, అందుబాటులోకి వచ్చేదన్నాడు అన్న దానిపైన క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, 2019లోనూ అధికారంలోకి వచ్చి ఉంటే అప్పుడే రాజధాని పూర్తయ్యేదంటూ వైసీపీకి చురకలు అందించారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది. ఆ క్వాంటమ్ వ్యాలీ ఎక్కడుందంటే దానికి చిరునామా అమరావతి అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 2025 నాటికి ఇవన్నీ చెప్పాను, పూర్తి చేస్తాం. ప్రపంచం మొత్తం ప్రధానమంత్రి గారితో ఇనాగరేట్ చేస్తాం. అమరావతి నిర్మాణాలు ఇప్పుడప్పుడే కావంటూ చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. 2-3 భవన నిర్మాణాలు పూర్తి చేయడానిక ఇంత హడావిడి చేసేదంటూ చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఊకదంపుడు పాత పురాణంతో జగన్ను దూషించి కేవలం 2015లో మొదలుపెట్టినటువంటి కోర్టు, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, ఈ 3 28లో పూర్తి చేస్తాను, మోడీని తెస్తానని చెప్తున్నారు. దీనికా జనం ఏడ్చేది, జనం చచ్చేది, రైతులు ఏడ్చేది? 29,000 మంది రైతులు అలోలక్షణాన్ని ఏడుతున్నారు. దేనికి? ఇంత అప్పు కావాలా? ఇంతమంది రైతులు కన్నీరు మున్నీరు అవ్వాలా? మీ సిఆర్డీ ఆఫీసులోకి వెళ్ళి వాళ్ళ ప్లాట్ వాళ్ళు చూపించమంటాకి లంచాలు ఇవ్వాలా? మీరు దోచుకుంటాకి తగ్గితే అమరావతి దేనికంటున్నాయి? ఎవరికి ఉపయోగపడుతుంది? మొత్తంగా అమరావతి సెంట్రిక్ గా నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. 2028కి అన్ని నిర్మాణాలు పూర్తి చేస్తామని కూటమి చెబుతుంటే అసలు ఏం చేస్తారో చూస్తామని ఫ్యాన్ పార్టీ ఫుల్ ఫైర్ మీద ఉంది.